నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోసారి రవాణా వ్యవస్థలోని డొల్లతనాన్ని, నిర్లక్ష్యాన్ని, వాస్తవాల్ని బట్టబయలు చేసింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఒక్క కుటుంబానికే కాదు, 2 రాష్ట్రాలను కుదిపేసిన విషాదం. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ దారుణానికి బాధ్యులెవరు? ప్రజా రవాణా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాక, బస్సు ఎక్కాక గమ్యస్థానం చేరుతామో లేదోనన్న భయానక పరిస్థితులు నెలకొన్నాయి. లాభాల కోసం శవపేటికలు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల ప్రాణాలు హరిమనిపిస్తున్నాయి. ఫిట్నెస్ ముగిసి 16 చలాన్లు ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వీధుల్లో దర్జాగా తిరిగిందంటే కళ్లకు గంతలు కట్టుకున్న అధికారుల తీరు కళ్లకు కడుతుంది. రవాణా రంగంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, అధికారుల మౌనం, ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దందా ఇవన్నీ కలిసి యమపాసాల్లా మారుతున్నాయి. ఫిట్నెస్ లేని బస్సులు, శిక్షణ లేని డ్రైవర్లు, నిర్లక్ష్యపు తనిఖీలు, చివరికి బలవన్మరణాలే ఫలితమా? ప్రజా రవాణా రంగం ఎవరి చేతుల్లో నడుస్తుంది? ఈ వ్యవస్థలోని మాఫియా గుట్టు ఎప్పుడు విప్పబడుతుంది? ప్రభుత్వం ఈ రవాణా రంగాన్ని నిర్వహించలేదా? ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? సంతాపపు ప్రకటనలో సంఘటన జరిగిన తర్వాత జరిగే మొక్కుబడి తనిఖీలతోనే సరా? ఇవి ఆగేదెలా? ఈ దారుణానికి బాధ్యులెవరు? ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో గేమ్స్, సురక్షిత ప్రయాణానికి లేని అనుమతులు, మామూళ్ల మొత్తులో అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ లాభాల మొత్తులో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ఫిట్నెస్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా పాత బస్సులను స్లీపర్ గా మార్చి రోడ్లపైకి దింపుతున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా అధికారుల కళ్లు మూసుకుపోయాయి. 23,000 రూపాయల చలానాలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫిట్నెస్ గడువు ముగిసినా కళ్లు మూసుకున్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, మాఫియాకి ధ్యాసమే. డ్రైవర్లకు సరైన శిక్షణ లేదు. పని ఒత్తిడితో నిద్రమొత్తులో వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదం సమయంలో డ్రైవర్ బైకును ఢీకొట్టిన తర్వాత ఆగకుండా 300 మీటర్ల దూరం లాగడంతో మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఉంటే ఆ 20 ప్రాణాలు కాపాడేవి. కానీ ఆలోచన కన్నా అలవాటు గెలిచింది. ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వీరంతా మామూళ్ల మొత్తులో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నుంచి హామీలు అందుతూ ఉండడంతో తనిఖీలు కాగితాలపై మాత్రమే జరుగుతున్నాయి. ఫిట్నెస్ లేకపోయినా, ఇన్సూరెన్స్ ముగిసినా బస్సులు నగర వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఉండడం దీని ప్రత్యేక నిదర్శనం. ఒకప్పుడు ప్రజా రవాణా అంటే సురక్షిత ప్రయాణం, ఇప్పుడు అది సాహసం. లాభాల కోసం శవపేటికలుగా స్లీపర్ బస్సులు, ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, మరో రాష్ట్రంలో సర్వీసులు. ఒకప్పుడు ప్రజా రవాణా అంటే సురక్షిత ప్రయాణానికి ప్రతీక, ఇప్పుడు అది సాహస యాత్రగా మారిపోయింది. ప్రజా రవాణా రంగాన్ని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించాక ప్రాణాలతోనే ఆటలు మొదలయ్యాయి. లాభాల కోసం స్లీపర్ బస్సులను శవపేటికలుగా మార్చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మామూలు రసీదే. వాహనం ఏ స్థితిలో ఉన్నా కొద్దిపాటి నజరానాతో ఆర్టీఏ సర్టిఫికేట్ ముద్రేస్తుంది. సెట్టింగ్ బస్సును స్లీపర్ గా మార్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసి మరో రాష్ట్రంలో నడిపిస్తూ చట్టాన్ని చులకన చేస్తున్నారు. ఏడాది మార్చి 31వ తేదీన ప్రమాదం జరిగిన బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా గత ఏడాది ఏప్రిల్ 20న ముగిసింది. అయినా
తెలంగాణ, ఏపీ రవాణా అధికారులు బస్సును సీజ్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనట్లయితే ఆర్టీఏ అధికారులు బస్సును సీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అప్పగిస్తే కేసు నమోదు చేసి బస్సును వదిలేస్తారు. చాలా సందర్భాలలో కాంపౌండ్ ఫీజు కూడా విధిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నిత్యం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రాకపోకలు సాగిస్తున్నా రవాణా అధికారులకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘోరాలు కొత్తేమీ కావు. 2013లో పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 45 మంది సజీవ దహనం, 2018లో కొండగట్టు దుర్ఘటనలో 57 మంది మృతులు. ప్రతిసారి కమిటీలు వేస్తాం, విచారణలు జరుగుతాయి, కానీ మారేది ఏమీ లేదు. ఫలితం మళ్లీ కొత్త ప్రమాదం, కొత్త ప్రాణ నష్టం. ఈసారి కూడా అదే స్క్రిప్ట్ రిపీట్ అవుతుందా? ప్రభుత్వం 2 రోజులు హడావిడి చేసి ఆ తర్వాత మళ్లీ మామూళ్ల మత్తులోకి జారిపోతుందా? రవాణా శాఖలోని అవినీతి బంధం విచ్ఛిన్నం కానంత వరకు ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఇప్పుడు ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ఎదిగింది. కొందరు నేతలు బస్సుల యజమానులు కావడంతో రాజకీయ ఒత్తిడిలు అధికారులను కట్టిపడేస్తున్నాయి. ఏ సర్కారైనా ఈ దందాను ఎదుర్కొనే ధైర్యం చూపడం లేదు. ప్రజలు టికెట్ కొంటారు, భద్రత కొనలేరు. ఈ వ్యవస్థలోని అంధకారమే 20 ప్రాణాలను బలి తీసుకుంది. ఇది కేవలం ప్రమాదం కాదు, మన వ్యవస్థపై, మన నిర్లక్ష్యంపై వచ్చిన తీర్పు. ఇక ఈ ప్రశ్న మళ్లీ అదే. ఈ దారుణానికి బాధ్యులెవరు? ప్రజల ప్రాణాల కంటే మామూళ్ళు విలువైన ఈ వ్యవస్థను ఎప్పుడు మేల్కొలుపుతాం? ఇది వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ ANN తెలుగు న్యూస్.